వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశాడు. అందులో తల్లికి వందనం 15,000 అన్నారు, కానీ 13,000 అకౌంట్లో పడ్డాయి. 2,000 లోకేష్ పాకెట్లో పడ్డాయి అని చెప్పి వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ రెండు కూడా ట్వీట్ చేసినాయి. ఈ నేపథ్యంలో లోకేష్ సవాల్ చేశాడు, మీరు కనుక నిరూపిస్తారా లేదంటే తప్పైపోయింది స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని చెప్పి స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారా లేదంటే నేను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని. అంటే మరి లోకేష్ అకౌంట్లో పడ్డాయి అనడం మాత్రం కరెక్ట్ కాదు. లోకేష్ పర్సనల్ అకౌంట్ ఎట్లా పడతాయి? సో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పర్సనల్ అకౌంట్లో పడవు కదా. అయితే ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఈ 2000 అని ఏంటి ఎక్కడిది అంటే స్కూల్ మెయింటెనెన్స్ కొరకు ఈ 2000 డిడక్ట్ చేసి 13,000 తల్లుల అకౌంట్లో వేశారు. సో లోకేష్ అకౌంట్లో వేసుకున్నాడు అంటే మీనింగ్ అంటే ఆ పర్సనల్ అకౌంట్లో వేసుకున్నడం కాదు. సో అది ప్రాక్టికల్గా జరగదు. కానీ ఆడ పొలిటికల్ క్రిటిసిజం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోత విధించింది. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకే వెళ్తోంది కదా. ఎందుకంటే మళ్ళీ స్కూల్ మెయింటెనెన్స్ కంటే అది అల్టిమేట్గా మా తల్లికి వచ్చింది అయితే కాదు కదా. సో అందువల్ల మీరు 15,000 ఇచ్చి 2,000 వెనక్కి ఒక చేయితో ఇచ్చి ఇంకో చేయితో తీసుకుంటున్నారన్నది పొలిటికల్ క్రిటిసిజం. అందువల్ల లోకేష్ జేబులో వేసుకోవడం అనేది అవకాశమే లేదు, అసలు ఎక్కడా సాధ్యం కూడా కాదు. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎట్లా వస్తాయి? సో అందువల్ల ఆ ఆరోపణ లోకేష్ వ్యక్తిగతంగా తాను తీసుకుంటున్నాడన్న ఆరోపణగా మనం భావించలేము. అది ప్రభుత్వము 2,000 ఒక చేతితో 15,000 ఇచ్చి ఇంకో చేతితో 2,000 తీసుకుంటున్నది పొలిటికల్ క్రిటిసిజం. సో అసలు తల్లికి వందనము నా క్వశ్చన్ ఏంటంటే దానిపైన రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు తల్లులకు ఇస్తున్నారా, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు డైరెక్ట్గా కడుతున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఈవెన్ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చిన వారికి ఫీ రీయింబర్స్మెంట్ వస్తున్న వారికి ఇవ్వడం లేదు అని. కానీ ప్రాక్టికల్గా డబ్బులు పంచడం ద్వారా విద్యారంగం అభివృద్ధి అవుతుంది అనుకోను. క్వాలిటీ స్కూల్స్ పెట్టాలి, క్వాలిటీ టీచర్స్ పెట్టాలి, క్వాలిటీ టీచర్ లెర్నింగ్ పెట్టాలి. ఇది ఉపశమనం మాత్రమే. తల్లికి ఇవ్వడం సంతోషమే, ఎవరు కాదంటారు పేదవాళ్ళకి ఇస్తే. కానీ ప్రాక్టికల్గా ఏంటి, మీరు ఒక క్వాలిటీ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ చేయకుండా అంటే నాణ్యత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ స్కూళ్ళు ఇవ్వడం వల్ల సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు అమెరికాలో తల్లుల అకౌంట్లో లేదు, తల్లికి వందనం లేదు, అమ్మఒడి లేదు. కానీ అమెరికాలో పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ కదా, టోటల్ ఫ్రీ. ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ. మళ్ళీ ఫ్రీ కాదు, మంచి క్వాలిటీ ఉంటుంది. మన దగ్గర పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ కూడా ఆ స్థాయిలో ఉండవు, అంత క్వాలిటీ ఉంది. ఎందుకంటే లోకల్ బాడీస్ బడ్జెట్ నుంచి వస్తుంది, దానికి ఫెడరల్ బడ్జెట్ కూడా ఉంటుంది. కానీ లోకల్ బాడీస్, అందుకే మీరు గమనించండి, ఆ అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ ఉన్న చోట ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, రెంటల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల మీరు అమెరికా లాంటి కంప్లీట్ ప్రైవేట్ సెక్టార్ క్యాపిటలిస్ట్ ఎకానమీలో కూడా అమ్మకు ఒడి తల్లికి వందన స్కీములు లేరు కనుక అమెరికా పనికిమాల దేశం అనగలమా? కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రజలకు ఇస్తున్నారు. సో అందువల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రజలకు ఇవ్వడం అనేది కీలకం. ఈలోగా ఉపశమనం లాగా పనికొస్తుంది, దానికేమి కాదనేది లేదు ఎవరు కూడా. కానీ అల్టిమేట్గా మనకు ఉచితాల వల్ల, ఇది నేనంటున్నది కాదు, నరేంద్ర మోడీ అంటున్నది, రేవడీ కల్చర్. ఈ రేవడీ కల్చర్ వల్ల డెవలప్మెంట్ కాదు అని చంద్రబాబు నాయుడు అమితంగా గౌరవించే నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. సో అందువల్ల తల్లికి వందనాన్ని ఆహ్వానించాలి. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. ఇప్పటిదాకా వైసీపీ ప్రశ్న అడుగుతూ వచ్చింది, ఇంకెప్పుడు 1 year అయిపోయింది, అమ్మ ఒడి మేము అమలు చేసాం కరెక్ట్గా, మీరు ఇంకా అమలు చేయడం లేదు, మేము ఒక్కరికి ఇస్తే మీరు కుటుంబంలో అందరికి ఇస్తామన్నారు, ఏమైంది అని వైసీపీ పదే ప్రశ్నించింది. ఒక రకంగా వైసీపీ విమర్శకుల వాదనలకు చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక కీలక హామీని అమలు చేసింది. ఇది హామీ కూడా ఉన్న ప్రత్యేకత ఏంటంటే, హామీల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు 2 రకాలు ఉన్నాయి. ఒక హామీ ఏమో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీ. ఇప్పుడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, దానికన్నా ఎక్కువ ఇస్తామన్నారు. మీకు అమ్మ ఒడి, తల్లికి వందనం, రైతు భరోసా కూడా మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకు ఇంకా అమలు అవుతలేదని.
కానీ రెండో రకం హామీలు ఉన్నాయి. అవేంటంటే జగన్ అమలు చేయని హామీలు. మహిళలకు ఉచిత రవాణా, 1500 తల్లుల అకౌంట్లో వేయడము, నిరుద్యోగ భృతి ఇవ్వడం అని. వీటిపైన ఈ 2 హామీలపైన ప్రజల రియాక్షన్ డిఫరెంట్గా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్లో జరిగిన వివిధ సర్వేలు కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి అమలు చేసి 5 ఏళ్ల పాటు ప్రయోజనం పొందిన పథకాల విషయంలో ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు అసంతృప్తి ఎక్కువగా ఉంది, అసహనం కూడా పెరుగుతోంది. కానీ చంద్రబాబు నాయుడు కొత్తగా ఇచ్చిన హామీలు ఉన్నాయి, వీటిపైన ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. అందువల్ల ఖచ్చితంగా అలాంటి అంటే ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదని అసహనము, అసంతృప్తి వ్యక్తమవుతున్న ఒక కీలక హామీ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. అందువల్ల కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉండొచ్చు, కొన్ని కండిషన్స్ ఎక్కువ పెట్టారన్న విమర్శలు రావచ్చు. బట్ ఏదైనా ఆ పథకం ఓవరాల్గా అమలు చేస్తారు కదా, అందువల్ల దాన్ని ఆహ్వానించినప్పుడు నాగేశ్వర్ అంటే మొహమాటలు కూడా ఆహ్వానిస్తాడు. మనకు కావాల్సింది ఎవరు చేస్తారన్న దాంతో సంబంధం లేదు, ప్రజలకు మేలు జరిగితే ఆహ్వానిస్తాం. కానీ ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం ఏమి చేసినా వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా ఆహ్వానిస్తాడు? రైట్, అలాగే అనివార్యంగా దాన్ని విమర్శిస్తాడు. ఆ విమర్శించే క్రమంలో ఆయన దొరికిన పాయింట్ ఏంటంటే 2000 కట్ చేసుకుని స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చారు కనుక లోకేష్ తన జేబులో వేసుకుంటున్నాను. లోకేష్ జేబులో వేసుకున్నట్టు ఎట్లా అవుతుంది అది?